2016 వెయిట్ లిఫ్టింగ్ కాన్సెప్ట్ జరుగుతున్నాడు. సైంటిస్టులు అందరూ ఏం చెప్పారంటే ఒక హ్యూమన్ బాడీ లిమిట్స్ 500 kgsని లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అలా డిక్లేర్ చేసేసారు. ద పర్సన్ హూ నేమ్ ఇడ్డీ హెల్ హూ లిఫ్ట్ 500 kgs అండ్ ప్రూవ్డ్ సైంటిస్ట్స్ రాంగ్. అయితే అతను లిఫ్ట్ చేసినాక 500 kgs వెయిట్ లిఫ్ట్ చేసినాక అతను పోయి అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఐ ఫీల్ ఇన్ మై మైండ్ దట్ మై సన్ వాజ్ స్టక్ అండర్ ద కార్. నా కొడుకు కార్ కింద చిక్కుకుపోయాడు అండ్ నేను నా మైండ్లో అనుకున్నాను, దెన్ ఐ లిఫ్ట్ ఏ కార్. నేను అప్పుడు కార్ని లిఫ్ట్ చేస్తున్నా అనే ఒక ఇంటెన్షన్తో ఐ లిఫ్టెడ్ వెయిట్. అంటే నథింగ్ బట్ యువర్ బాడీ కాంట్ బట్ యువర్ మైండ్ కెన్ పుష్ యువర్ ఆఫ్టర్ లిమిట్స్. యువర్ మైండ్ మేక్ a fake limits for you to don't crack it to keep it safe. It's called comfort zone. అదేనా కంఫర్ట్ జోన్. ఎప్పుడైతే నువ్వు ఆ ఫేక్ లిమిట్స్ని కిల్ చేసావో దెన్ యూ ఎంటర్ ద రియల్ జోన్, ద వార్ జోన్. ఎవ్రీ సింగిల్ మినిట్ యూ విల్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ బ్రేక్ యువర్ ఫేక్ లిమిట్స్. ఇప్పుడు నువ్వు ఒక్కటి ఆలోచించుకో, ఇవాళ నేను వేస్ట్ చేస్తున్న టైం, ఆ టైం నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటే రేపు ఇన్ కమింగ్ డేస్ there are some people are working around you but you are sitting and leading your life like a legend. ఎందుకంటే అది ఇప్పటి నుంచి నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి. వై? బికాస్ ఆఫ్ యువర్ బ్రేకింగ్ యువర్ కంఫర్ట్ లిమిట్స్ ఫ్రమ్ నౌ. ఇప్పటికైనా వర్క్ చేయి మామ, ప్లీజ్. నీ మీద నువ్వు వర్క్ చేయి మామ. ఒకరి కోసం 24 hours వర్క్ చేసామన్నాం. అయితే ఒక బిలియనీర్ మాట ఉంటుంది, నా కోసం నేను వారానికి 80 గంటలైనా పనిచేస్తాను, బట్ వేరే వాళ్ళ కోసం 60 గంటలు కూడా పని చేయలేను నేను. దట్స్ ద ఫకింగ్ బిలియనీర్ మైండ్.